హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ఈరోజైతే నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. బిర్యానీ అంటే చాలా టైం పడుతుంది, మనకు కుదురుతుందో లేదో అని డౌట్ అయితే ఉంటుంది. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా అయితే నేను టమాటోస్, కొత్తిమీర, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టేటప్పుడే ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. ముందుగా అయితే అలాగే ఆనియన్స్ కూడా నేను డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. అన్నంలోకి కూడా హోల్ గరం మసాలా ఈ విధంగా అయితే తీసుకున్నాను. ఇప్పుడు చికెన్కు మిక్సీ పట్టిన మిశ్రమాన్ని పట్టించి ఒక 20 నుంచి 30 నిమిషాలు అయితే కలిపి పెట్టుకుంటాను. ఈ విధంగా చేయడం వల్ల ముక్కకు ఉప్పు, కారం అలాగే టేస్టీగా, జ్యూసీగా కూడా ఉంటుంది. అలాగే నేను చికెన్కి మసాలా, కారం, ఉప్పు చికెన్కి సరిపోయేంత వేస్తున్నాను. ఇప్పుడైతే బయట బిర్యానీ అని అవి ఇవి ట్రై చేస్తూ ఉంటారు, ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఒకవైపు అయితే చికెన్ అవుతూ ఉంది, అలాగే అన్నం కూడా పెట్టుకున్నాను. అన్నం ఆల్మోస్ట్ అయితే 70% అయితే అయ్యింది. ఒక లేయర్ అయితే నేను రైస్ వేసుకున్నాను. తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాను. చికెన్ ఒక లేయర్ కూడా వేస్తున్నాను. పెరిగే పిల్లలకు వారానికి ఒకసారైనా చికెన్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇలా చేయడం వల్ల పిల్లలకు హై ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. చాలా హెల్దీ కూడా, చాలా మంచిది చికెన్ పెట్టడం వల్ల. ఇప్పుడైతే నేను చికెన్ దమ్ పెట్టేస్తున్నానండి. ఈ విధంగా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చికెన్ దమ్ బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ఫాలో అవ్వండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ అగైన్, బాయ్.